మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23వ అధ్యాయము 33-34 వచనములు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. మొదటిగా యేసయ్య సిలువ మీద పలికినటువంటి మాట తండ్రి, ఫాదర్ అని యేసయ్య అన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసయ్య తండ్రితోనే అంటున్నాడు. ఇక్కడ యేసయ్య సిలువ మీద ఉన్నప్పుడు ఎంతో బాధ భరిస్తున్నాడు. అయినప్పటికీ ఆ బాధలో కూడా యేసయ్య దేవునితో అంటున్నాడు. ఆ యొక్క పెయిన్లో కూడా తండ్రితో అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అంటున్నాడు. మీరు కొన్నిసార్లు మీ జీవితాల్లో చూసినట్లయితే ఏదైనా పెయిన్ మీకు ఉన్నట్లయితే సనుకోవచ్చు, తిట్టుకోవచ్చు, గునుకోవచ్చు. కానీ యేసయ్య అంత సిల్వ మీద అంత బాధ భరిస్తూ కూడా నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని ఆ యొక్క బాధలో కూడా వీరు దేవునికి రీజన్ చెప్తున్నాడు, తండ్రికి రీజన్ చెప్తుండే యేసయ్య వీరిని ఎందుకు క్షమించు అని అంటున్నాడు అంటే వీరికి తెలియదు, వీరేం చేస్తున్నారు అనేది వీరికి తెలియదు. నేను నీ యొక్క ప్రియ కుమారుణ్ణి అని వీరికి తెలియదు కాబట్టి నన్ను సిలువేస్తున్నారు, నన్ను గాయపరిచిండ్రు, వారిని క్షమించు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించుమని తండ్రితోని యేసయ్య అంటున్నాడు. మనుష్య రూపంలో వచ్చినాను, నేను ఏమైనా చేయగలుగుతాను అని ఒక్క క్షణం కూడా దేవుడు ఆ విధంగా ఆలోచించలే. మన కొరకు వచ్చింది కాబట్టి ఆ సమయంలో కూడా ఇతరుల గురించే ఆలోచిస్తున్నాడు. వీరిని క్షమించమని దేవుడు అంటున్నాడు. అయితే మనం వాక్యంలో చూసినట్లయితే దేవుడు తన శిష్యులకి నేర్పించిండు, వారికి చెప్పిండు ఇతరులను క్షమించండి, ఇతరులను ప్రేమించండి అని దేవుడు తన శిష్యులకు చెప్పిండు. ఆ విధంగానే యేసయ్య సిల్వలో ఉన్నప్పటికీ కూడా తను తన శిష్యులకి ఏదైతే నేర్పించిండో తను కూడా అదే పాటించిండు. అంటే అందుకు దేవుణ్ణి, అందుకు తండ్రిని, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని తండ్రితోని యేసయ్య అంటున్నాడు. ఐజయా 53 చాప్టర్ 12 వర్స్ చూసినట్లయితే, ఏలే అనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఏంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఇక్కడ ఈ యొక్క ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది క్రాస్ మీద. ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లు అనేకుల పాపమును భరించుచు అతిక్రమము చేయి వారిలో ఏంచబడిన వాడాయను. ఏ పాపం ఎరుగున్నటువంటి యేసయ్య మన పాపంలో పాపాలని తన మీద వేసుకున్నాడు. అనేకుల పాపంలోను భరించుచు మన పాపంలను ఆయన సిల్వ మీద భరించిండు. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అక్కడ తిరుగుబాటు చేసిన వారు ఎవరు? అక్కడ ఉన్నటువంటి వారు, ఆయనను దూషించినటువంటి వారు, ఆయనను కొరడాలతో కొట్టినటువంటి వారు. వారిని దేవుడు అంటే యేసయ్య చెప్తున్నాడు తండ్రితోని, వారిని క్షమించు తండ్రి, ఎందుకంటే వారికి తెలియదు వారు ఏం చేయుచున్నారు అని. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయము 39-43 వచనములు. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ చూడండి, యేసయ్య అతనితో నిశ్చయముగా నీవు నాతో పరదైసులో ఉందువు, నేడు అని అంటున్నాడు. నేడు నీవు నాతో నిశ్చయముగా పరదైసులో ఉందువు అని అంటున్నాడు. అంటే దేవుడి ఇక్కడ అతనికి సాల్వేషన్ ప్రామిస్ చేస్తున్నాడు. అక్కడే ఆ క్షణమే వాళ్ళ కాన్వర్సేషన్లో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ పాపాలను క్షమించమని దేవుడిని ప్రార్థించిన తర్వాతనే నేను నిన్ను పరదేశంలోనికి తీసుకెళ్తా అని దేవుడు అంటలేడు.
అక్కడే వాళ్ళ కాన్వర్సేషన్ మధ్యలోనే, ఆ టైంలోనే, ఆ సెకండ్లోనే యేసయ్య అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని అంటున్నాడు. అతనికి సాల్వేషన్ ఇస్తున్నాడు, రక్షణని ఇస్తున్నాడు యేసయ్య. అక్కడ దొంగ, రెండవ దొంగ ఏమంటున్నా, ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, అతడు తగ్గించుకున్నాడు యేసయ్య ముందు. సాల్వేషన్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రేస్. మనం ఫస్ట్ మాట చూసినట్లయితే యేసయ్య తండ్రితో అన్నాడు, వీరిని క్షమించుము అన్నాడు. సెకండ్ మాట, యేసయ్యనే అతన్ని క్షమించి అతనితోని నేడు నీవు నాతో పరదేశిలో ఉండు అని అన్నాడు. జీసస్ గివ్స్ సాల్వేషన్ బై గ్రేస్. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27వ వచనముల వరకు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసయ్య మానవ రూపంగా, అంటే ఒక మనుష్య కుమారుడిగా ఈ యొక్క లోకానికి వచ్చిండు. అయినప్పటికీ దేవుడు శిల్వ మీద ఉన్నప్పుడు నేను ఇంకా దేవునికి తెలుసు నెక్స్ట్ దేవుడు యేసయ్య ఎక్కడ ఉంటాడు అని. అయినప్పటికీ యేసయ్య తన ఎర్త్లీ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఇక్కడ తన యొక్క తల్లితో అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు అని. తన యొక్క శిష్యునితోని ఇదిగో నీ తల్లి అని ఆ యొక్క ఎర్త్లీ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసింది ఇక్కడ యేసయ్య. తన తల్లికి తెలుసు యేసయ్య గురించి. అయినప్పటికీ తన లోపల ఎంత బాధ వేదన ఉన్నప్పటికీ తన తల్లి నోరు తెరిచి ఒక్క మాట కూడా ఎవ్వరితోనూ కూడా చెప్పలేదు, ఈయన తండ్రి యొక్క ప్రియ కుమారుడు అని. లూకాసు వార్త 1వ అధ్యాయము 31 నుండి 33 వచనములు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. సో ఈ యొక్క వచనాల ప్రకారము తన తల్లి అయినటువంటి మరియకు జీసస్ ఎవరు అన్నది తెలుసు. అయినప్పటికీ తల్లి కాబట్టి తన మనసులో బాధ ఉన్నది. ఎవరన్నది తెలిసినప్పటికీ కూడా ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా తను చెప్పలేదు. ఎందుకంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అందుకు తన తల్లి ఎవ్వరితో కూడా ఏ మాట ఎప్పుడు కూడా షేర్ చేసుకోలేదు జీసస్ గురించి. లూకాసు వార్త 1వ అధ్యాయము 34 నుండి 38 వచనములు. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. అయితే ఇక్కడ మరియా అంటది దూతతోని, నేను ఏ పురుషుని ఎరగలేదు కదా, మరి ఇది ఏ విధంగా జరుగుతుంది అని అడిగితే దూత చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అని అంటది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని వ్రాయబడి ఉంది. సో దూత చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్తుంది.